బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేస్తామన్నారు. తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే కేసీఆర్ ఫ్యామిలీ జైల్లో ఉండేదని చెప్పారు. మిగులు రాష్ట్రాన్ని అప్పగిస్తే 8 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రేవంత్. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ కమెంట్స్ ను తీవ్రంగా ఖండించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ల కోసమే కాళేశ్వరం నిర్మించారని అన్నారు. ఎవరెవరి ఫామ్ హౌస్ ఏ ప్రాజెక్ట్ కింద ఉందో లెక్కలు తీద్దామా అని సవాల్ చేశారు. దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేద్దామని బీఆర్ఎస్ నేతలు సిద్ధమా అని ప్రశ్నించారు. కాళేశ్వరం కోసం భూములు సేకరించిన కేసీఆర్ వాళ్ల బంధువుల భూములు మాత్రం తప్పించారన్నారు. మల్లన్న సాగర్ దిగువ 14 గ్రామాలు ఆందోళన చేస్తే లాఠీలతో కొట్టించారన్నారు. మరి కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, గంధమల్ ఎక్కడిది, బస్వాపూర్ ఎక్కడిది, కట్టిన రిజర్వాయర్లు 218 టీఎంసీల. కానీ మీరు ఏదైతే లిఫ్టులు పంపులు పెట్టి కూలగొట్టినరో కూలగొట్టిన దానికి సంబంధం లేదు. శ్రీపాద, ఎల్లంపల్లి, లేకపోతే శ్రీరామ్ సాగర్, ఇవన్నీ ప్రాజెక్టులు మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులతో ఈ రోజు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నువ్వు కట్టినవి లేకపోయినా కూడా, నువ్వు కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వడానికి ఉంది. మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈ రోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్లినరా లేరా? తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే కేటీఆర్ ఫ్యామిలీ జైల్లో ఉండేదని అన్నారు. డ్రోన్ ఎగరేశానని కేసు పెట్టి చెర్లపల్లి జైల్లో కఠిన నేరస్తులు ఉండే సెల్లో నిర్బంధించారని చెప్పారు. కనీసం నా బిడ్డ లగ్గం పత్రికను కూడా రాసుకోకుండా చేశారని చెప్పారు రేవంత్. కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఈ రోజు అక్కడ కూర్చొని, అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. రాత్రిపూట బయట కానిస్టేబుల్ను లైట్ బంద్ చేయ పడుకుంటా అంటే, లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్ ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. పొద్దున పూట బయటకు వదిలినప్పుడు 6 గంటలకు వచ్చి ఖైదీలను బయటకు వదులుతారు కదా అధ్యక్ష. బయట ఒక చెట్టు ఉంటే 16 రోజులు పొద్దున పూట చెట్టు కింద పండుకున్న అధ్యక్ష. లగ్గానికి ఇంటరిమ్ బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. అయినా నేను కక్ష చూపించలేదు అధ్యక్ష. నిజంగానే నేను కక్ష చూపించదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష, అందరు చెర్లపల్లినే. 90,000 కోట్లతో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ కు అప్పగిస్తే 10 ఏళ్లలో 8,19,000 కోట్ల పైచీలకు అప్పుతో తమకు అప్పగించిందన్నారు రేవంత్. గత సర్కార్ చేసిన అప్పుల అసలుకు 88,591 కోట్లు కడితే మిత్తికే 64,768 కోట్లు కట్టామన్నారు. 15 నెలల్లో చేసిన తమ అప్పు 1,58,041 కోట్లు అయితే బీఆర్ఎస్ చేసిన అప్పులకు 1,53,559 కోట్లు అన్నారు. మిగులు బడ్జెట్ తో కేవలం 90,161 కోట్ల రూపాయల అప్పుతోని వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం అధ్యక్ష. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పినప్పుడు 8,19,151 కోటి అధ్యక్ష. ఇక వాళ్ళు సాధించిన అభివృద్ధి ఏందో, వాళ్ళు ఎలుగబెట్టిందేందో, ఆ ఎలుగబెట్టుడితో తెలంగాణ వెలిగిందేందో, 90,000 కోట్లతో అప్పచెప్తే 8,19,000 కోట్ల అప్పుతోని మాకు అప్పచెప్పి 10 ఏళ్లనే 60 ఏళ్ళు 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే, ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ చేసిన అప్పు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా ఉదయం సభలో తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకపోవడంతోనే ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లను కేంద్రం పెంచలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కశ్మీర్లో పెంచిన బీజేపీ ఇక్కడ ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్. నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి
కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఇది ఏమాత్రం మన దక్షిణాది రాష్ట్రాల హక్కులకు, దక్షిణాది రాష్ట్రాలకు మంచిది కాదు, క్షేమం కాదు. అందుకే ఈ సభ రాజకీయాలకు అతీతంగా ఒకే మాట మీద ఉన్నారు, ఒకే బాటలో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సందేశాన్ని పంపించాలనే ప్రయత్నం, అందులో భాగంగానే ఈరోజు ఈ సభలో మనం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాము. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా సభ తీర్మానం చేసింది. దీనితో పాటు పలు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.